ఇప్పుడు రిథమ్ వైటల్ అందించే వివిధ ఫీచర్లను మనం పరిశీలిద్దాం. హోమ్ స్క్రీన్‌ని చూస్తే మనకు ఈరోజు ఆరోగ్య గణాంకాలు కనిపిస్తాయి. ఇందులో మీరు నడిచిన అడుగులు, క్యాలరీలు చూడొచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో తాజా వెర్షన్లలో హెల్త్ కనెక్ట్ డిఫాల్ట్‌గా లోడ్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో మీరు దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత హెల్త్ కనెక్ట్ ట్రాక్ చేసే డేటా అన్నీ ఇక్కడ సింక్ అవుతాయి. సరే, మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే మనకు గూగుల్ ఫిట్ ఉంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసి డేటాను ఈ యాప్‌కు సింక్ చేయాలి. దానికి నేను ప్రత్యేకంగా ఒక ట్యుటోరియల్ తయారు చేస్తాను. ఇంకా మనకి ఈరోజు మోటివేషన్ కూడా ఉంది. సాధారణంగా ఇది లేకుండా. ఇక్కడ మరిన్ని మోటివేషనల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరికి ప్రేరణ పొందడంలో చాలా ముఖ్యమైనవి. అలాగే మీరు మీ వర్కౌట్స్‌ను కొనసాగించడానికి సహాయపడతాయి. మరియు మనకు కోచ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది చాలా ఇంట్యూనేటివ్‌గా చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి చాట్ ఇంటర్ఫేస్‌ను అందిస్తుంది. ఇందులో మీరు మీ అవసరాలను వివరించవచ్చు. మరియు మీ పరిమితులను కూడా. అదనుగుణంగా ఇది మీకు వారపు ప్లాను రూపొందిస్తుంది. దీన్ని ఫ్రీమియంగా ట్రై చేయడానికి మేము 2 మెసేజులు, 3 మెసేజులు ఉచితంగా ఇచ్చాము. మీరు దాన్ని అనుభవించి విలువ ఉందని అనిపిస్తే ఎప్పుడైనా నెలవారీ ప్లాన్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. క్షమించండి. నిజానికి ఇది 10. సరే, 10 మెసేజ్‌లు ఉచితం. సరే, మీరు మా ఏ కోచ్‌ను అన్వేషించడానికి అవకాశం పొందుతారు. ఇది ముఖ్యంగా కోచ్‌ల కోసం చాలా అందంగా డిజైన్ చేయబడింది. మనం ప్రొఫైల్‌ను పూరించాలి. ఈ ప్రొఫైల్ అనేది ఏమీ కాదు. కానీ ఇది మీ బరువు, మీ ఎత్తు, మీ సమస్యలు, మీ పరికరాలు మరియు వ్యాయామాలలో మీ అనుభవం వంటి అన్ని వివరాలను తీసుకుని దానికి అనుగుణంగా ప్లాన్‌ను రూపొందిస్తుంది. మరియు మీ పేరు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం ఏదైనా ఏఐకి బయటపడకుండా మేము ఖచ్చితంగా చూసుకుంటాము. మేము ఏ వివరాలను ఏఐకి పంపించము. మేము ఈ వ్యక్తిని అంటే నన్ను ఈ ప్రొఫైల్‌తో మాత్రమే ఉపయోగిస్తాము. మీరిచ్చే సమాచారం, అవసరాల ప్రకారం అది తగిన విధంగా ఒక ప్లాన్‌ను రూపొందిస్తుంది. అందువల్ల ఇది పుట్టిన తేదీ అడుగుతుంది. పురుషుడా లేదా మహిళ అని. వ్యక్తం 1,00,000 బరువు, ఫిట్‌నెస్ స్థాయి, మీ ఆసక్తులేమిటి? మీరు సాధించాలనుకుంటున్నది ఏమిటి? 45 నిమిషాలు, వ్యవధి, రోజు, మీరు రోజు ఎంత సమయం కేటాయించగలరు మరియు ఎలా? అంతేకాకుండా వారానికి మీరు ఎన్ని రోజులు, ఎన్ని సార్లు వర్కౌట్ చేయగలరో అడుగుతుంది. మీ మునుపటి క్రీడా అనుభవం, ఏవైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని కూడా అడుగుతుంది. మరియు మీరు యోగా లేదా జిమ్ చేయాలనుకుంటున్నారా అని, లేదా హైబ్రిడ్ మోడల్ అయితే మీరు ఏది కోరుకుంటున్నారో అది. ఇది రెఫరల్ కోసం మాత్రమే. దయచేసి మీ సెటప్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయండి. మీరు ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత మీరెప్పుడైనా అడగవచ్చు. మేము దీనిని ఎలా ఉపయోగించాలో మరో ట్యుటోరియల్ చేస్తాము. సరే, మీకు తెలుసా? ఇది వివరంగా వివరిస్తుందన్నమాట. వివిధ ఫీచర్లు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఈరోజు వర్కౌట్‌లో ఏమి చేయాలో సమాచారం ఇస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన వర్కౌట్‌ను స్టార్ట్ వర్కౌట్ బటన్‌తో చూపిస్తుంది. దాంతో మీరు త్వరగా వర్కౌట్ ప్లేయర్‌కు వెళ్ళవచ్చు. మీరు మీ లక్ష్యాలను సెట్ చేయవచ్చు, వీటిని మార్చుకోవచ్చు, అలాగే ట్రాక్ కూడా చేయవచ్చు. మీకు ఉందే, మీరు బరువు కూడా జోడించవచ్చు. ప్రారంభ బరువు. అంతేకాకుండా
ప్రతి వారం మీకు బరువు లాక్ చేయమని రిమైండర్ వస్తుంది. అలాగే నీరు తాగడం లేదా ఇతర అవసరాల కోసం కూడా రిమైండర్లు జోడించవచ్చు. క్రియేట్ స్క్రీన్‌కొస్తే మీరు రొటీన్ సృష్టించవచ్చు. వీక్లీ ప్లాన్, నా రొటీన్లు, లైబ్రరీ ఉంటాయి. వీటిని ఎలా ఉపయోగించాలో మనం చర్చించాం. ముందుగా మనం లైబ్రరీ ఎంట్రీలు సృష్టించాలి. తర్వాత రకరకాల రొటీన్లు సృష్టించాలి. ఆ తర్వాత వీక్లీ ప్లాన్ తయారు చేయాలి. అంతే. మీరు సెట్ అయ్యారు. మిగతా విషయాలన్నింటినీ యాప్ చూసుకుంటుంది. మీకేం చేయాలో గుర్తు చేస్తూ ఉంటుంది. మూడవది క్యాలెండర్. క్యాలెండర్ వేర్వేరు సమాచారం ఇస్తుంది. ఉదాహరణకు మీరు వర్కౌట్ చేశారా లేదా అన్నది. మీకు ఏవైనా సందేహాలుంటే మీరు మీ పురోగతిని ట్రాక్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు సరిగ్గా చేయడంలో విఫలమైతే దాన్ని వివరించవచ్చు. అది ఏ కారణం వల్ల జరిగిందో చెప్పవచ్చు. ఇది సమ్మరీ భారం. సేవ్ చేయండి. తద్వారా భవిష్యత్తులో మీరు ఏం తప్పు జరిగిందో ఆ అంశాల్లో ఎలా మెరుగుపరుచుకోవాలో చూడవచ్చు. మీకు అనలిటిక్స్ కూడా ఉన్నాయి. పురోగతి కూడా చాలా మంచి సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు మీ ప్రస్తుత స్ట్రీక్ ఎంత రోజులు కొనసాగిస్తున్నారు అన్నది చూపిస్తుంది. నిద్ర పూర్తయింది. అదేవిధంగా దాని ఆధారంగా మీకు అచీవ్మెంట్ బ్యాడ్జ్లు కూడా జనరేట్ అవుతాయి. సరే, డీటెయిల్ అనలిటిక్స్లో మీకు బ్యూటిఫుల్ గ్రాఫ్ ఉంటుంది. అది వెయిట్, వర్కౌట్, స్టెప్స్ ఆధారిత సమాచారాన్ని చూపిస్తుంది. అలాగే వీక్లీ ప్లాన్పై కూడా అనలిటిక్స్ ఉంటుంది. మీరు అనేక వారాలు ఉపయోగిస్తే ఏ వారం ప్లాన్లో మీరు ఉత్తమ పురోగతి సాధించారో అర్థం చేసుకోవచ్చు. సరే, నా ప్రొఫైల్లో చాలా సమాచారం ఉంటుంది. అది ఎక్కువసేపు చాలా మందికి అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చూడండి. లేదా ప్రీమియం నుండి మీరు ఆఫ్లైన్లో ప్రీమియంకు మారాలనుకుంటే ఈ ఆప్షన్లు ఉపయోగించవచ్చు. మా వద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. కోచ్ సబ్స్క్రిప్షన్, స్టూడెంట్ సబ్స్క్రిప్షన్, ప్రధానంగా ఇవే. మీరు ఇంకా ఆశించవచ్చు. మీ లైబ్రరీలను ఎక్స్పోర్ట్ చేయండి లేదా ఇంపోర్ట్ చేయండి. లైబ్రరీలు, రూటీన్లు, వీక్లీ ప్లాన్లను మీ స్నేహితులకు పంపండి లేదా మీ స్నేహితులు లేదా తల్లిదండ్రులతో షేర్ చేయండి. మీకు యాప్ సెట్టింగ్స్లో వేర్వేరు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి భాష. ఇందులో మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది. మీరు చాలామంది వ్యక్తులు అంతర్జాతీయ భాషలను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అవును, అది నిజమే. మరియు మీరు కొన్ని పారామీటర్లను సెట్ చేసుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి. వర్కౌట్ ప్లేయర్లో సాధారణంగా విజువల్ గైడెన్స్ ఉంటుంది, కానీ మీరు కావాలంటే వాయిస్ ఆధారిత గైడెన్స్ను కూడా ఇక్కడ ఎనేబుల్ చేయవచ్చు. సాధారణంగా టైమర్ ఆధారిత వ్యాయామాలకు డిఫాల్ట్గా వాయిస్ ఆధారిత గైడెన్స్ ఉంటుంది. నేను బయటికి వెళ్తున్నాను. గుర్తు చేయాల్సిన విషయాలు మేము ఆఫ్ చేస్తాము, ఎందుకంటే వీడియోలో సాధారణంగా ఆడియో నడుస్తూ ఉంటుంది. అందుకే మేము వాటిని డిఫాల్ట్గా డిజేబుల్ చేస్తాము, కానీ మీరు ఎప్పుడైనా వాటిని ఎనేబుల్ చేయవచ్చు. సరేనా? మీరు బ్యాక్గ్రౌండ్లో అమెజాన్ ప్రైమ్ లేదా ఇతర యాప్ మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటే ఎప్పుడైనా అనుమతించవచ్చు. లేదా మీరు ప్రత్యేకంగా వర్కౌట్ ఆడియోను మ్యూట్ చేయాలనుకుంటే అది కూడా చేయవచ్చు. మరియు ఇక్కడ మీరు వర్కౌట్ ఆడియో వాల్యూమ్ను సర్దుబాటు చేయవచ్చు. సరే, అలాగే మీ వద్ద మిస్టర్ ఉంటే మీరు కోచ్ ద్వారా చేరుకుంటున్నట్లయితే మరియు మీ పరికరాల లభ్యతపై కొన్ని వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే మీరు అప్డేట్ చేయవచ్చు. మీరు కొత్తగా కొన్ని పరికరాలు కొనుగోలు చేసి ఆ పరికరాలను ఉపయోగించి ప్లాన్ తయారు చేయమని కోచ్ని అడగాలనుకుంటే ఆ వివరాలను ఇక్కడ అప్డేట్ చేయవచ్చు. మళ్ళీ మీరు ఆన్బోర్డింగ్ స్క్రీన్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఇది లైబ్రరీ సృష్టి, రూటీన్ సృష్టి మరియు వారపు ప్లాన్ సృష్టిలో మీకు సహాయపడుతుంది. మీరు ఎప్పుడైనా దీన్ని ఉపయోగించవచ్చు. సరేనా? మరియు ఇవే మనం యాక్టివ్గా ఉన్న వివిధ ఫోరంలు. మరియు మీరు ఏదైనా ఐఎస్ఎం వైటల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైనా యూట్యూబ్లోని లెర్నింగ్ వీడియోలకు వెళ్ళవచ్చు. ఇవి మీకు ఎప్పుడైనా చూడదగిన మెటా సమాచారం.
మీరు మీ డిజిటల్ ప్రెజెన్స్‌ను ముఖ్యంగా కొన్ని వైటల్‌లో తొలగించాలనుకుంటే ఎప్పుడైనా తొలగించవచ్చు. ఇదొక ఇది మీ గోప్యతను కాపాడేందుకు అందించబడిన ఒక ఎంపిక. నిజానికి మేము మీ డేటాను ఎలాంటి ప్రయోజనానికి ఉపయోగించము. ఇది హామీ ఇవ్వబడింది. దీనికి తోడు మీ డేటా అక్కడ ఉండడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తే ఎప్పుడైనా మీరు తొలగించవచ్చు. సరే, ధన్యవాదాలు. ఇవి రిథమ్ బైటా యొక్క ఓవర్‌వ్యూ. కాబట్టి ఇది చాలా సింపుల్. ఎక్కువసేపు మీరు నా ప్రొఫైల్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా క్రియేట్ ఆప్షన్, హోమ్ స్క్రీన్ మరియు అనలిటిక్స్. చూడండి, ఇది చాలా సింపుల్ అయినా కూడా ఫీచర్లతో నిండినదే. వివిధ రకాల యూజర్లకు అవసరమైన ఆప్షన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి చెల్లింపు చేసి మీ వివరాలను ట్రాక్ చేయాలనుకుంటే మీరు ప్రీమియం ఆఫ్లైన్ను ఉపయోగించవచ్చు. లేదా మీకు కోచ్ కావాలంటే మీరు ఎప్పుడైనా మీను స్టూడెంట్గా రిజిస్టర్ చేసుకుని ఒక కోచ్ను సంప్రదించవచ్చు. అప్పుడు అతను సెటప్ చేయగలడు. నాకు తెలీదు మీ ప్లాన్‌దో. సరే, ఇంకా చాలా ఉన్నాయి. మీరు కోచ్‌ను సంప్రదించాలనుకోకపోయినా, మీరే సృష్టించాలనుకోకపోయినా కూడా ఇంకా మీకొక ఆప్షన్ ఉంది. మీ అవసరాలకు అనుగుణంగా, మీ ఎంపికలకు అనుగుణంగా కోచ్ ద్వారా ఇది రూపొందించబడుతుంది. అందుకే ఇందులో అన్ని ఆప్షన్లున్నాయి. అందరికీ లింక్ షేర్ చేయండి. అంటే మీరు కూడా సెటప్ చేసి మీ తల్లిదండ్రుల ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవచ్చు. మరియు వారి కోసం వారానికి ఒకసారి ప్లాన్‌లు తయారు చేసి వాట్సాప్ ద్వారా ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌తో షేర్ చేయవచ్చు. వారు దాన్ని ఇంపోర్ట్ చేసి ఉపయోగించి ప్రతిరోజు అనుసరించవచ్చు. అందుకే ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామాలు చేయడం అన్ని వయసుల వారికి చాలా ముఖ్యం. శారీరక చురుకుదనం ఉండటం ముఖ్యంగా అందరికీ సిఫార్సు చేయబడింది. ఇది అందరికీ ఉపయోగపడే మంచి ప్లాట్ఫామ్ కూడా. ఈ యాప్‌ని ఉపయోగించి శారీరక కార్యకలాపాలు చేయవచ్చు. చాలామందికి విషయాలు గుర్తుంచుకోవడం, వ్యాయామాలను క్రమంగా చేయడంలో సమస్య ఉంటుంది. మరియు వ్యక్తిగత పనుల వల్ల 4 నుండి 5 రోజులు గ్యాప్ వచ్చినా మీ యాప్‌లో అన్నీ సెట్ చేసి ఉండటంతో మానసిక ఒత్తిడి లేకుండా మళ్ళీ త్వరగా ప్రారంభించవచ్చు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.